ఒకడు వాడి చుట్టూ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది దేన్నైతే నిజమని నమ్ముతారో వాడు కూడా దాన్నే నిజమని నమ్ముతాడు. అంతమంది నమ్ముతున్నారంటే అదే నిజమయ్యుంటుందనే భ్రమలో ఉంటాడు. అలా నమ్మడం వల్ల వాడికది తెలుసు అనే సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. నిజాన్ని తెలుసుకోవాలంటే మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. మనం అప్పటి వరకు పెట్టుకున్న నమ్మకాలను బ్రేక్ చేయాలి. కానీ ఇది చాలామందికి నచ్చదు. ఒకవేళ వాడి చుట్టూ ఉన్నవాళ్ళు నమ్ముతుంది తప్పు అని వాళ్ళకి చెప్తే వాళ్ళు వీడిని క్రిటిసైజ్ చేస్తారు. ఆ గ్రూప్ నుంచి వీడొక్కడిని వేరు చేసి చూస్తారు. అందుకే వీడు కూడా వాళ్ళందరూ నమ్ముతుంది నిజం అంటూ ఆ గొర్రెల మందలో వీడు ఒక గొర్రెలా కలిసి ఉంటాడు. కానీ చరిత్రలో ఎప్పుడు మేజర్ చేంజ్ అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వల్ల రాలేదు. ఈ గొర్రెల మందలోంచి బయటకు వచ్చిన ఒకడు వాళ్ళందరి నమ్మకాలను కొట్టిపడేస్తూ తీసుకొచ్చిన చేంజ్ని ఈ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే చరిత్రలో మేజర్ చేంజ్ అనేది వచ్చింది. ఎక్కువ మంది నమ్మేదే నిజమైతే ఒకప్పుడు భూమి గుండ్రంగా ఒక బాల్ షేప్లో ఉంటుందని నమ్మే వాళ్ళకంటే ఫ్లాట్గా ఒక చపాతీ షేప్లో ఉంటుందని నమ్మే వాళ్ళే ఎక్కువ. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని నమ్మే వాళ్ళకంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నమ్మే వాళ్ళే ఎక్కువ. కాబట్టి నిజాన్ని ఎంతమంది నమ్ముతున్నారనే దాన్ని బట్టి కాదు, దానికి వాళ్ళిచ్చే ఎక్స్ప్లెనేషన్స్ మీద, ఎవిడెన్సెస్ మీద బేస్ చేసుకుని కాలిక్యులేట్ చేయాలి. ఇలాంటి వాటిల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రాంగ్ అవ్వచ్చు, కానీ వీళ్ళు కూడా మ్యాక్సిమం టైమ్స్ కరెక్ట్ చెప్పే కేటగిరీస్ ఉన్నాయి. అవే వాళ్ళ డైలీ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ చేసినవి, ఇంకా వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్న నాలెడ్జ్లో విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, మంటని ముట్టుకుంటే కాలుతుందని చెప్పడం, పర్టికులర్ ఫ్రూట్ని తింటే చనిపోతామని చెప్పడం. అవి నిజమైనా కూడా వాళ్ళకి దాని వెనుకున్న సైన్స్ తెలియక వాళ్ళు మనకి సరైన ఎక్స్ప్లెనేషన్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఇవ్వలేకపోవచ్చు. అందుకని మనం మంటని ముట్టుకున్నా లేక ఆ ఫ్రూట్ని తిన్నా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఎందుకంటే నిజాలకి నమ్మకాలతో పని లేదు. ఎక్కువ మంది ఒక విషయాన్ని నమ్ముతున్నారు కాబట్టి అదే నిజం అనుకోవడం ఎంత మూర్ఖత్వమో. వాళ్ళు నమ్మేదానికి సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కాబట్టి అది అబద్ధం అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. మనం ఎప్పుడూ ఒక పర్టికులర్ బిలీఫ్కి స్టిక్ అయి ఉండకూడదు. ఒక లిబరల్ మైండ్ సెట్తో ఉండాలి. కాలం మన నమ్మకాలను ఎప్పుడూ క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. నీకు కావాలంటే వాటికి ఆన్సర్స్ని వెతుకు, లేదనుకుంటే నీ పని నువ్వు చూసుకో. అంతేకాని నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అంటూ మూర్ఖంగా మాత్రం ఉండకు. లైఫ్లో నీకు ఎక్స్పీరియన్సెస్ పెరిగే కొద్దీ అప్పటి వరకు నువ్వు కరెక్ట్ అని నమ్మే వాటిల్లో కొన్ని రాంగ్ అని నమ్మే వాటిల్లో కొన్ని కరెక్ట్ అని తెలుస్తాయి. నీ నమ్మకాలను నువ్వే బ్రేక్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి.